నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలిచే జంట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్ దివ్వెల మాధురి. తాజాగా గురువారం రాత్రి దివ్వెల మాధురి పుట్టినరోజు సందర్భంగా మోయినాబాద్లోని ది పెండెంట్ ఫామ్ హౌస్ లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. పార్టీకి ఎలాంటి అనుమతులు లేకపోవడం, అలాగే విదేశీ మద్యం, హుక్కా పరికరాలు ఉపయోగిస్తున్నారనే స్పష్టమైన సమాచారంతో ఎస్ఓటి, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఈ రైడ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. పోలీసుల తనిఖీల్లో 10 విదేశీ మద్యం బాటిళ్లు, 7 హుక్కా సెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక సమాచారం వెలువడింది. పార్టీ నిర్వహణకు అవసరమైన అనుమతులు లేకపోవడం, నిబంధనలు ఉల్లంఘించడంపై పోలీసులు తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో దివ్వెల మాధురి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు కొందరు బంధువులు కూడా అక్కడే ఉన్నారని సమాచారం. తద్వారా వీరిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ జంట గత కొంతకాలంగా పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. 2024లో శ్రీనివాస్ తన కుటుంబం నుంచి దూరమై మాధురితో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం బయటపడడానికి ప్రధాన కారణం టెక్కలిలో శ్రీనివాస్ నివాసం ముందు ఆయన భార్య పిల్లలు ధర్నా చేయడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఆ ఘటన తర్వాత మాధురి శ్రీనివాస్ జంట పబ్లిక్ గా తమ బంధాన్ని అంగీకరించి అన్ని కార్యక్రమాలకు కలిసి హాజరవుతూ ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇక బిగ్ బాస్ 9 షోలో దివ్యల మాధురి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇవ్వడం ఆమె పాపులారిటీని మరింత పెంచింది. బిగ్ బాస్ లో ఆమె తన మాట తీరుతో అందరినీ షాక్ చేసింది. బిగ్ బాస్ హౌస్ ను ఆమెనే రూల్ చేసింది. ఈ విషయం బిగ్ బాస్ ప్రేక్షకులకు నచ్చకపోవడంతో కేవలం 3 వారాల్లోనే బయటకు రావాల్సి వచ్చింది. షో తర్వాత ఇచ్చిన రియాక్షన్ ఇంటర్వ్యూలు, యూట్యూబ్ టాక్ షోల్లో పాల్గొని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పుట్టినరోజు వేడుకగా ఏర్పాటు చేసిన ఈ పార్టీ అక్రమంగా మారడంతో ఇప్పుడు ఈ జంట మరోసారి కాంట్రవర్సీలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.